నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ దాదాపు ఈరోజు ఉదయం పొద్దున 9 గంటల నుంచి కూడా మొత్తం డిఎస్సి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్రిక్తత అనేది అయితే ఇక్కడ మొదలైంది. చాలామంది విద్యార్థులు ఇక్కడ ధర్నా చేయడము, అదేవిధంగా ఇక్కడ ఎంతోమందిని స్టూడెంట్స్ డిఎస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ ధర్నా చేయడం అయితే జరిగింది. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు పోలీసుల వెహికల్స్ అన్నీ కూడా దాదాపు ఎంత ఫోర్స్ అనేది అయితే వచ్చిందో. ఇంకా చాలామంది గాంధీ హాస్పిటల్ లోపల కూడా చాలామంది ఫోర్స్ అయితే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పోలీసులు కూడా చాలామంది అయితే పోలీసులు మోహరించడం అయితే జరిగింది. ఎందుకంటే ఇంకా మరి కాసేపట్లో కూడా స్టూడెంట్స్ అయితే ఇంకా విద్యార్థులు నిరుద్యోగులు రానున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది. అయితే పొద్దున ఎవరైతే మోతీలాల్ అనే ఒక వ్యక్తి ఉన్నారో తాను డిఎస్సి స్టూడెంట్స్ తరపున ఇంకా డేట్ని మోహరించాలి అన్నట్టుగా కూడా కొంత వాళ్ళైతే అతనైతే ఒక డెసిషన్ అయితే తీసుకున్నాడు. మోతీలాల్ అనే వ్యక్తికి సపోర్ట్ చేస్తూ కూడా నిరుద్యోగులు చాలా మంది ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. వాళ్ళని అడ్డుకునేందుకు సరిపోకపోవడంతో మరింత ఫోర్స్ని అయితే పిలిపించడం అయితే జరిగింది. పైనుంచి ఆదేశాలు అయితే వచ్చాయి. ప్రస్తుతం ఇక్కడ పోలీసులంతా కూడా భారీగా మోహరించడం అయితే జరిగింది. అయితే మీడియా కూడా లోపలికి అలవ్ అయితే లేదు. ఎందుకంటే దీనివల్ల ఇది ప్రస్తుతం మన ముందు గాంధీ హాస్పిటల్లో ఇక్కడ ఎంతోమంది పేషెంట్స్ అయితే చాలామంది ఉంటారు. అసలు విపరీతమైనటువంటి పేషెంట్స్ ఉంటారు. రావడం పోవడం వెహికల్స్ కావచ్చు, ఇదంతా కూడా చాలా ఇక్కడే మనం రోడ్డు పైన చూసినటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇక్కడే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మీరు ఒకసారి చూడొచ్చు. మరి వీళ్ళని పేషెంట్స్కి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇబ్బంది జరగకుండా కాపాడాలి. అదేవిధంగా ఇప్పుడు స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఆపాలి. అందుకు గాను పోలీసు బందోబస్తు అయితే ఖచ్చితంగా అవసరమై ఉంటుంది. గాంధీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. స్థానిక పోలీసులతో పాటు సిఆర్పిఎస్ బలగాలను మోహరించారు. గాంధీ ఆసుపత్రిలోకి వెళ్లే ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే హాస్పిటల్లోకి పంపిస్తున్నారు పోలీసులు. మీడియాను మాత్రం హాస్పిటల్లోకి అనుమతించడం లేదు. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఈ రోజు ఉదయం అయితే నెలకొంది. నిరుద్యోగుల సమస్యలపై నిరుద్యోగ జేఏసీ ఉద్యమ నాయకుడు మోతీలాల్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో ఆమర నిరాహార దీక్ష కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోతీలాల్ నాయకుడిని పరామర్శించేందుకు ఆయా పార్టీల నేతలు, ఉద్యమకారులు గాంధీ హాస్పిటల్ కు తరలి వస్తున్నారు. కానీ వీరిని పోలీసులు అనుమతించడం లేదు. ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్న వారిని వెంటనే అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. పరిస్థితులు అయితే నెలకొన్నాయి. గాంధీ హాస్పిటల్ వద్ద నెలకొన్న పరిస్థితులను కవరేజ్ చేసేందుకు వీలైన మీడియా కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. హాస్పిటల్ గేటు బయటే మీడియాను నిలిపివేశారు. లోపలికి అనుమతి లేదంటూ పోలీసులు చెబుతున్నారు. దీంతో మీడియా బయటనే ఉండిపోయింది. గ్రూప్ 1 మెయిన్స్ అదేవిధంగా ఎలిజిబిలిటీకి ఇంతకుముందు కూడా మనం చూసాము. దీంట్లో చాలా పేపర్ లీకేజ్లు అయితే జరిగాయి. ఇంతకుముందు మనం చూసాము. దాదాపు వారం 10 రోజుల నుంచి కూడా మనకి ఏదైతే నీట్ ఎగ్జామ్స్ ఉన్నాయో దాని మీద కూడా వెంటనే అసలు ఎలక్షన్ కోడ్ రాగానే కూడా దాంతో పాటు కూడా ఇది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎంతోమంది చదువుకోని విద్యార్థులకు కూడా ఫస్ట్ ర్యాంక్లో తేవడం అనేది ఇదంతా కూడా బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర, పైన ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారు అంటూ కూడా కేంద్రాన్ని కూడా కదిలిస్తాము, దీని విషయం మీద ఢిల్లీ వరకు వెళ్తామంటూ కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. మనం చూసాము. ఇప్పుడు ఈ మధ్య ఇలాంటి సమస్యలు అనేది బాగా తలెత్తుతున్నటువంటి పరిస్థితి. డిఎస్సి నోటిఫికేషన్లు కావచ్చు, దీన్ని ఇంకా పొడిగించాలంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి చదువుకునేటువంటి టైం ఏదైతే ఉందో అది సరిపోకపోవడంతో దాని మీద ఇంకా డిఎస్సి పోస్టులకు పొడిగించాలంటూ, అదేవిధంగా జీవో నంబర్ 46 రద్దు చేయాలంటూ ఇది దాదాపుగా కూడా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి సమస్య, ఇది తలెత్తినటువంటి సమస్య. దీని మీద స్టూడెంట్స్ అయితే బాగా ఉద్రిక్తంగా పోరాడుతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఒక పక్క పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఇట్లాంటివి ఏదైనా నిరాహార దీక్షలు కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లలో పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఈరోజు పోలీసులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది పేషెంట్స్ ఉంటారు. మనం చూసుకుంటుంటే కూడా గాంధీ హాస్పిటల్ అనేది ఎంతో చిన్న హాస్పిటల్ కాదు, హైదరాబాద్లో అనేది పెద్ద హాస్పిటల్ అనే చెప్పుకోవచ్చు. మరి ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలానే ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్ వద్ద ఇట్లాంటివి కార్యక్రమాలు పెట్టుకోవడము దాని మీద, ఎందుకంటే మనకు బయట ధర్నా చౌక్లు అనేది చాలా ఉన్నాయి. అవి ఉన్నప్పటికీ కూడా బయట పెట్టుకోకుండా ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ హాస్పిటల్లో పెట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ ఈరోజు పోలీసులు అందరూ కూడా మనల్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మోతీలాల్ ఎవరైతే ఉన్నారో ఆయన నిరుద్యోగుల పక్షాన నిలబడి వాళ్ళకి సపోర్ట్ చేస్తానంటూ కూడా మోతీలాల్ నాయకుడు అనే వ్యక్తి ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఆయన నిరాహార దీక్ష అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మనం లోపలికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మనకు పర్మిషన్స్ లేవు. మనం ఏదున్నా కూడా ఇక్కడ గాంధీ హాస్పిటల్లో
పరిసరాల్లో ఇక్కడ చుట్టుపక్కల మాట్లాడడానికి మాత్రమే ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము. సో ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత పరిస్థితి అయితే మనకి ఈరోజు లేకుండా పోయింది. అదేవిధంగా మనము జనాలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము. కానీ వాళ్ళకి ఏం తెలియదు, దాని గురించి అసలు తెలియదు అంటున్నారు. ఎందుకంటే దీనివల్ల ఎవరికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఎందుకంటే ఇప్పుడు పోలీసులు చెప్పిన దాంట్లో కూడా కొంత న్యాయం ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా ఉదయం నుంచి ఇప్పుడు సాయంకాలం పాటు కూడా ఇంకా చూస్తుంటే అక్కడే ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి కాసేపట్లో ఇంకొంతమంది నిరుద్యోగులు కూడా మోతీలాల్ పక్షాన నిలబడేందుకు రానున్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది మనకి. అందుకు పోలీసులంతా కూడా చుట్టుముట్టేశారు గాంధీ హాస్పిటల్ని. పోలీసులంతా కూడా ఎంతో మంది మోహరించి కూడా ఈరోజు చూద్దాం ఒకసారి, మీరు చూసుకుంటే కూడా వెహికల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంతమంది గాంధీ హాస్పిటల్ మొత్తం కూడా పోలీసులు మోహరించి ఎవరిని కూడా అంటే లోపలికి వెళ్ళకుండా కట్టడి చేసేటువంటి పరిస్థితి అయితే ఈరోజు నెలకొందని చెప్పుకోవచ్చు. మరి దీని మీద ప్రస్తుతం అయితే వాతావరణం అయితే కొంత హడావిడిగానే కనిపిస్తుంది. నిరుద్యోగులు వస్తున్నట్టుగా కూడా అయితే తెలుస్తుంది మనకి. ఇంకాసేపట్లో వస్తారా లేదా అన్నది కూడా దీని మీద కొంత క్లారిటీ కూడా లేకుండా పోయింది. వస్తారని అయితే ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తున్నారు. మరి ఇంతవరకు ఎలాంటి ఆచూకీ లేదు ఆ నిరుద్యోగుల గురించి. ఎందుకంటే దాదాపు పొద్దున ఎంతోమంది నిరుద్యోగులు రావడం అయితే జరిగింది. వీళ్ళు నిజంగా నిరుద్యోగులైనా లేకపోతే పైన ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమన్నా వాళ్ళకి సపోర్టివ్గా వీళ్ళని దించారా అన్నట్టుగా కూడా కొన్ని అనుమానాలు అయితే కలుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు చాలామంది ఇప్పుడే చూశారు, చాలామంది నిరుద్యోగుల్ని కొట్టి కూడా పోలీస్ స్టేషన్లకి తరలించారు. ఇతర పోలీస్ స్టేషన్లకి కూడా చాలా మందిని పంపిస్తూనే ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి పూర్తిగా అయితే కట్టడి చేశారు. ఇక్కడ ఎవరు రాకుండా కూడా చేశారు. మరి ఇంకాసేపట్లో వస్తారా లేదా అన్నది కూడా కొంత అనుమానాస్పదంగానే ఉంది. ఒక పక్క లోపల మోతీలాల్ అనేటువంటి వ్యక్తి నిరుద్యోగుల పక్షాన నిలబడ్డటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతవరకు కూడా అంటే అక్కడ నుంచి కదిలి రానటువంటి పరిస్థితి. మరి ఇంత ఉద్రిక్తత నెలకొంది. ఇంతమంది స్టూడెంట్స్ని అరెస్ట్ చేసి కూడా తీసుకెళ్తూ ఉన్నారు పోలీసులు. మరి దీని మీద ఆయన ఎటువంటి రెస్పాండ్ అయితే లేదు. తాను అసలు ఇప్పటి వరకు అంటే తిండి ఏమి లేకుండా కూడా ఇప్పటివరకు కూడా నిరాహార దీక్ష కొనసాగించడం అనేది కొంత ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన కోసం వచ్చినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆయనకు సపోర్ట్గా నిలిచినటువంటి వాళ్ళనేమో ఒక పక్క పంపిస్తూ ఉన్నారు, మరో పక్క పోలీసు ఫోర్స్ని కూడా పిలిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే పొద్దున వచ్చినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున కూడా ఈ పోలీస్ ఫోర్స్ సరిపోలేదంటూ కూడా మొత్తంగా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ని అంతా కూడా పిలిపించడం అయితే జరిగింది. మరి ఇప్పుడు కూడా వీళ్ళు మరికొంతమంది పోలీస్ ఫోర్స్ని అయితే పిలిపిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో వస్తామంటున్నారు. మరి ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా ఇంకా తెలియనటువంటి పరిస్థితి. ఓ పక్క నిరుద్యోగులేమో తెలంగాణలో అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపుగా కూడా 7-8 నెలలు కావస్తుంది. ఇప్పటికీ కూడా నిరుద్యోగుల పట్ల అసలు ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదంటూ కూడా పక్క ప్రెషర్ పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు మన తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్క కూడా నిరుద్యోగులని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వచ్చే 7-8 నెలలు అవుతుంది. వెంటనే ఒకటి చేయాలంటే కూడా అది కష్టమైన పని. దాని గురించి ఆలోచించాలంటూ కూడా వాళ్ళు కూడా తిరిగి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు. కానీ వాళ్ళేమో వెంటనే జరగాలి డిఎస్సి పోస్టులని కొంత ఇంకా దీన్ని పొడిగించాలంటూ కూడా వీళ్ళు ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెడుతున్నారా మరి ఏంది మరి అన్నట్టుగా కూడా ఒక ప్రశ్నార్థకరంగా అయితే మిగిలిపోయింది. ఎందుకంటే ఈరోజు వీళ్ళు ధర్నాలు చేయడము అదేవిధంగా ఆసుపత్రిలో ఇట్లాంటివి చేయడం అనేది కొంత ఇబ్బందికరానికే గురవుతున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి జనాలంతా కూడా వీళ్ళలో కూడా కొంత హంగామా మొదలైంది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అనే ఒక కన్ఫ్యూజన్. ఎందుకంటే ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది పోతూ ఉంటారు. దీని మీద అందరికీ కూడా అసలు అల్లకల్లోలం అయిపోయిందని చెప్పవచ్చు ఇక్కడ. మరి అందుకు పోలీసులు కూడా ఇక్కడ నుంచి ఒక్కరు కూడా కదలకుండా వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు చేస్తున్నారని చెప్పొచ్చు. మరి వాళ్ళు ఇక్కడ వాళ్ళని ఆపేందుకు కూడా వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. సరిపోకపోతే ఇంకా ఉన్నటువంటి ఫోర్స్ని కూడా పిలిపిస్తామంటూ కూడా దాదాపుగా ఇప్పటికే మనం చూసాము ఒక 2-3 ఫోర్స్లు అయితే వచ్చాయి. దాని మీద పిలిపిస్తూనే ఉన్నారు. మరి ఈ స్టూడెంట్స్ అయితే ఇంకా ఎవరు కూడా ఇక్కడ లేరు. ఆల్రెడీ పొద్దున ధర్నా చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులను అయితే దాదాపు ఇప్పటికే చాలా మందిని అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం అయితే జరిగింది. మరి ప్రస్తుతం ఇక్కడైతే అసలు వాతావరణం కొంచెం అంటే ప్రశాంతంగానే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం చూసుకుంటే కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో వస్తారా లేదా అన్నది కూడా వేచి చూడాల్సిందే. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు చేసేటువంటి ఏదైతే ఈ ప్రయత్నం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. అసెంబ్లీపై
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేకపోయింది అంటున్నారు. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయకపోతే ఇంకా అసలు ఇది ఏ ఉద్రిక్తత నెలకొంటుందో, ఇంకెక్కడి వరకు వెళ్తుందో అంటూ కూడా నిరుద్యోగులు ఛాలెంజ్లు విసురుతున్నారు. ఇక నిరుద్యోగుల సమస్యలపై నిరుద్యోగ జేఏసీ ఉద్యమ నాయకులు మోతీలాల్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే మోతీలాల్ నాయక్ని పరామర్శించేందుకు గాంధీ హాస్పిటల్కు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బక్క జడ్సన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేకపోతున్న రేవంత్ రెడ్డి తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పట్టభద్రులు ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న ఎక్కడ దాక్కున్నాడని నిలదీశారు. నిరుద్యోగుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని బక్క జడ్సన్ తీవ్ర ఆగ్రహం వెల్లబుచ్చారు. నిరుద్యోగుల సమస్యల మీద పోరాటంతో భాగంగా మంగళవారం తెలంగాణ బంద్కు బక్క జడ్సన్ పిలుపునిచ్చారు. నిరుద్యోగులంతా ఏకమైన ఈ బంద్ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. గ్రూప్ 1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 100కు పెంచాలి. గ్రూప్ 2లో 2000 గ్రూపుల్లో 3000 ఉద్యోగాలు కలపాలి. జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలి. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలి. నిరుద్యోగుల పక్షాన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి నేత మోతీలాల్ నాయక్కు బీఆర్ఎస్ సహా వివిధ పక్షాలు పెద్ద ఎత్తున మద్దతిస్తున్నాయి. ఆదివారం గాంధీ దవాఖానకు వెళ్లిన ఎమ్మెల్యే హరీష్ రావు సహా పలువురు నేతలు మోతీలాల్ నాయక్ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యార్థి నిరుద్యోగ జేఏసీ యువజన నేతలు ఓయూ ప్రొఫెసర్లు నిరుద్యోగుల ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు. సో చూస్తున్నారు కదా, దీని మీద మొత్తానికి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు గారు కూడా నిన్న రావడం జరిగింది. ఆయన పరిస్థితి ఎలా ఉంది, మోతీలాల్ నాయక్ ఎలా ఉన్నారు, ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉందని చూడడానికి కూడా రావడం అయితే జరిగింది. ప్రస్తుతం ఆయన లోపల ఆమరణ నిరాహార దీక్షలు అయితే ఉన్నారు. అది ఇంకా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఆయనకి పరిస్థితి అందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సహా అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మోతీలాల్ నాయక్కి మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అయితే వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వచ్చే 7-8 నెలలైనా కూడా ప్రజల పట్ల కావచ్చు, అదేవిధంగా స్టూడెంట్స్ పట్ల కావచ్చు, విద్యార్థులకు ఎటువంటిది ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు, అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి మంచి కూడా చేయట్లేదు అంటూ కూడా పూర్తిగా అయితే మండిపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ పైన. మరి ఏం జరుగుతుందో అయితే చూడాలి. మొత్తానికి ఆయన నిరాహార దీక్ష ఎప్పటికీ ఎన్ని రోజుల పాటు కొనసాగిస్తారు అన్నది ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది మనకి. ఎందుకంటే ఆయన పక్క ఉన్నారు, మరి కొంతమంది స్టూడెంట్స్ని విద్యార్థులను అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అయితే జరిగింది. ఇక్కడ ఈరోజు ఉదయం అయితే చాలా ఉద్రిక్తత నెలకొంది. మీరు చూసారు. మరి ఇంకాసేపట్లో వస్తున్నారనేది కూడా మనకి సమాచారం అయితే ఉంది. కానీ ప్రస్తుతం చూసుకుంటే ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు రానటువంటి పరిస్థితి. మరి చూడాలి ఇది ఎంత దూరం వెళ్తుందన్నది. మనకి ఇందాకే వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి నిరుద్యోగులు మరి కాసేపట్లో వస్తున్నారన్నది మనకి తెలిసినటువంటి సమాచారం. మరి ఇందాకే మనం పోలీసులతో కూడా మాట్లాడడం అయితే జరిగింది. మరి వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం ఇప్పుడైతే వాళ్ళు వచ్చేది ఏదైతే ఉందో ఆ ప్రయత్నంని కొంత వెనకడుగు వేసినట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఇప్పుడైతే వాళ్ళు వచ్చేటువంటి అవకాశం అయితే లేకుండా పోయిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే చెప్తున్నారు. మరి మళ్ళీ రేపట్లోగా ఇది మొదలవుతుందా, ఈ ఉద్రిక్తత ఎన్ని రోజులు కొనసాగుతుందా అని అయితే చూడాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే మనకు చెప్తున్నారు. మరి వాళ్ళు దాదాపుగా ఉదయం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు టైం అరౌండ్ 6 అవుతుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఏదైతే డ్యూటీలో ఉందో వాళ్ళు డ్యూటీలోనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఎవరు వస్తారు ఏంది అన్నది పోలీసులు అక్కడ మనకి మెయిన్ గేట్ దగ్గరే నిల్చొని కూడా అంతా కూడా మొత్తంగా కూడా పోలీసులు అయితే మోహరించడం అయితే జరిగింది. ఎవరు లోపలికి వెళ్తున్నారు, ఈ నిరుద్యోగులు ఎవరు లోపలికి వెళ్తున్నారు వస్తున్నారన్నది పూర్తిగా అయితే అందరినీ చెక్ చేసి అయితే పంపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మనకు కూడా లోపలికి అయితే అలౌ లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనివల్ల అందరూ కూడా లోపల డిస్టర్బ్ అవుతూ ఉంటారు, పేషెంట్స్ ఉంటారు కదా, మనం మాట్లాడుకున్నాం. అందుకు మనం ఇక్కడే అయితే చేయాల్సి వస్తుంది. మరి ఇప్పుడైతే ఏ నిరుద్యోగులు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. మరి రేపటి వరకు ఏం జరుగుతుందని చూడాలని పోలీసులు అయితే మనకు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ విఘ్నేష్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.